జిల్లా ప్రజలందరికీ నమస్కారం. వేసవి కాలం ప్రారంభమైంది. మరి ఈ వేసవి కాలంలో గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలుసుకోవడానికి ప్రస్తుతం మనం నిజామాబాద్ నగరంలోని ఖలీల్వాడిలో ఉన్న బృందావన్ హాస్పిటల్కి రావడం జరిగింది. సీనియర్ మోస్ట్ గైనకాలజిస్ట్గా సేవలు అందిస్తున్న డాక్టర్ బండారి ఉషా నవీన్ గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే మేడం, వేసవి కాలం ప్రారంభమైంది. మరి ఈ వేసవి కాలంలో గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ప్రయాణించాలి అంటారు? ఇక్కడ చూసినా కూడా ఎండలు బాగా ఉన్నాయి, మరి మనం బయటకు వెళ్ళొచ్చా లేదా అనేది ఉంటుంది. సాధ్యమైనంత వరకు గర్భిణీ స్త్రీలు ఎప్పుడు కూడాను దాదాపు 10 గంటల నుంచి 4 గంటల వరకు ఇంట్లో ఉంటేనే మంచిది. ఈ టైంలో ఆ ఎండ యొక్క ఎక్స్పోజర్ని వాళ్ళు తగ్గించుకుంటేనే మంచిది మనకి. ఎందుకు అనంటే ఈ ఎండలు పెరుగుతున్న కొద్దిగా గర్భిణీ స్త్రీలలో డీహైడ్రేషన్ ప్రాబ్లమ్స్, తర్వాత సన్ స్ట్రోక్ అంటే హీట్ స్ట్రోక్ అంటాం, ఇవన్నీ కూడా వచ్చే ప్రమాదం ఉన్నది. అందుకే సాధ్యమైనంత వరకు గర్భిణీ స్త్రీలు ఎప్పుడు కూడాను ఈ 10 గంటల నుంచి 4 గంటల వరకు ఈ వేసవి కాలంలో ప్రయాణాలు కానీ ఏదైనా పనులు ఉన్నా కూడా వీటి ముందు లేకపోతే తర్వాత చేసుకుంటే మంచిదని నా అభిప్రాయం. సో బయట ప్రయాణం చేసేటప్పుడు వదులు దుస్తులు వేసుకోవటము, తర్వాత గ్లాసెస్ పెట్టుకోవటము, వీలైతే అంటే చాలా ఎండలు ఉన్నప్పుడు టెంపరేచరు మనకి సన్ స్క్రీన్ లోషన్స్ అప్లై చేసుకోవటము, తర్వాత ఖచ్చితంగా వాటర్ బాటిల్స్ని క్యారీ చేసుకోవటము, ఎక్కడైనా ఉన్నప్పుడు మనకి కోకోనట్ వాటర్ అనేది దొరుకుతూనే ఉంటుంది. సో అలాంటివి తీసుకోవటం మధ్య మధ్యలో చేయటం అనేది చేసుకొని హాస్పిటల్ విజిట్స్కి వస్తే మంచిదని నా అభిప్రాయం. ఈ వేసవి కాలంలో గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన ఆహార పదార్థాల గురించి ఒకసారి తెలియజేస్తారు. వేసవి కాలంగానే అందరికీ గుర్తొచ్చేది మామిడి పండు. అంటే మామిడి పండు ఇష్టపడని వాళ్ళంటూ ఎవరు ఉండరు. అండ్ మనకి తెలిసిందే అది మన పండ్లన్నిటికి కూడా రాజు మామిడి పండు. కానీ ఏది ఉన్నా కూడా లిమిట్గా తినాలి. ఎప్పుడైనా కూడా మనము వేసవికాలం అనగానే ఎదురు చూసేది మామిడి పండు కోసం. కానీ చెట్టు మీద మనము తీసుకొని తినే పండు యొక్క రుచి చాలా వరకు మార్కెట్లోకి మనం చూసుకున్నట్లయితే అలా రావట్లేదు. రైప్ చేయడం అనేది ప్రక్రియ జరుగుతుంది. అందులో ఈ కాల్షియం కార్బైడ్ అనేది యూజ్ చేస్తారు. ఆ కాల్షియం కార్బైడ్ అనేది ఫీటస్ అంటే శిశువుకి కానీ పిండానికి కానీ టాక్సిక్ అండి. సో దానివల్ల అంటే అందులో ఫాస్ఫరస్ కాంపౌండ్స్ ఇవి ఉండటం వల్ల న్యూరల్ డెవలప్మెంట్కి కానీ అంటే నరాల మీద కానీ బేబీకి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మనము తీసుకునే ఫ్రూట్స్ అంటే అమ్మేటప్పుడు తీసుకునేటప్పుడు పండ్లని జాగ్రత్తగా తీసుకోవటం మంచిది. అలాగే చూసుకున్నట్లయితే కోకోనట్ వాటర్ అంటే కొబ్బరి బొండం కొంతమంది అంటారు కొబ్బరి బొండం తీసుకుంటే మంచిదా గర్భిణీ స్త్రీలో. ఖచ్చితంగా కొబ్బరి నీళ్ళు తీసుకోవచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే పచ్చగా ఉన్నవి లేత కొబ్బరి ఉన్నవి అంటే కొబ్బరి లేనిదైతే ఇంకా మంచిది. కొంతమందికి ఇది కూడా డౌట్ ఉంటుంది, పచ్చి కొబ్బరి తినకూడదేమో ప్రెగ్నెన్సీలోని. ఖచ్చితంగా తినవచ్చు, బట్ ఏదైనా కూడా లిమిట్లో తినాలి. ఎందుకంటే పచ్చి కొబ్బరిలో కూడా ఫైబర్ కంటెంట్ అనేది ఉంటుంది. సో దానివల్ల డైజెషన్ బాగానే ఉంటుంది. కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ అంటే మలబద్ధక ప్రాబ్లమ్స్ ఉండవు. అలా అని నేను 4-5 కొబ్బరి చిప్పలు తింటాను అంటే కుదరదు. సో ఏదైనా ఒక లిమిట్ ఉంటుంది. అలాగే చెరుకు రసం చాలా ఇష్టపడుతూ ఉంటారు మనందరూ కూడాను. సో చెరుకు రసం కూడా తీసుకోవచ్చు, కానీ ఫ్రెష్లీ మేడ్ హైజీన్ అంటే పరిశుభ్రత కూడా చూసుకోవాలి. మనము చెరుకు రసం అనేది ఇంట్లో మనకి మిషన్స్ ఉండవు. సో మనం కంపల్సరీ అవి బయటే తీసుకోవాలి. సో తీసుకునేటప్పుడు కూడా అక్కడ హైజీన్ ఎంతవరకు ఉన్నది, రెగ్యులర్గా కాకుండా ఎప్పుడైనా తీసుకోవాలని అనిపిస్తుంది కనుక కొంచెం మనము ఆ వాతావరణం అక్కడ ఉన్న ఏరియా గమనించుకొని వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి అని చూసుకొని మనము తీసుకోవడంలో తప్పు లేదండి. కాకపోతే గర్భిణీ స్త్రీల్లో కొంతమందికి షుగర్ పేషెంట్ ఉంటారు. సో వాళ్ళల్లో కొబ్బరి నీళ్ళు ఎంతవరకు తీసుకోవాలనేది డాక్టర్ని సంప్రదించి తీసుకోవాలి. షుగర్ కేన్ ఎందుకంటే న్యాచురల్ షుగర్స్ అనేవి వీటిలో ఎక్కువ ఉంటాయి కాబట్టి అవి కూడా మనం జాగ్రత్తగా డాక్టర్ని సంప్రదించి తీసుకోవటం మంచిదని నా అభిప్రాయం. చాలా చల్లటివి తినాలనిపిస్తుంది వేసవికాలంలో. అందుకని చాలా వరకు తొందరగా మనం ఏం చేస్తాము, ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ తాగటం లేదా ఐస్ క్యూబ్స్ వేసుకోవటము ఇలాంటివి అలవాటు పడుతూ ఉంటాం. ఇలాంటివి అవాయిడ్ చేయాలి. అలాగే ఫ్రిడ్జ్లో ఉన్న ఫ్రోజన్ ఫుడ్స్ ఉంటాయి, అంటే మనకి ఫ్రిడ్జ్లో పెట్టిన చల్లటి పెరుగు కానీ లేదా ఐస్ క్రీమ్స్ కానీ చాక్లెట్సే కానివ్వండి, ఇవి ఫీటస్ అంటే బేబీకి ప్రమాదకరం కాబట్టి ఇవి అవాయిడ్ చేసుకోవాలి. కుండలో వాటర్ తీసుకోకూడదా, ఏదైనా అవుతుందా అనే సందేహాలు కొంతమందికి ఉన్నాయి.
ఖచ్చితంగా కుండలో వాటర్ తీసుకోవచ్చు. లేకపోతే ప్రయాణాలు చేస్తూ ఉంటాము, సో ఐస్ క్రీమ్ షాప్ కనపడంగానే టెంప్ట్ అయిపోతాం, లేదా మిల్క్ షేక్స్ కనపడంగానే టెంప్ట్ అయిపోతూ ఉంటాం. కానీ అవి సాధ్యమైనంత వరకు మనం అవాయిడ్ చేస్తే మంచిది. అంటే మరి మిల్క్ షేక్ తాగకూడదా అని కాదు, తాగొచ్చు. కానీ ఏది అయినా కూడా ఇంట్లో మనము చేసుకొని తాగినంత ఉత్తమం ఇంకోటి ఉండదు. గర్భిణీ స్త్రీలలో నిరోధక శక్తి అనేది తక్కువ ఉంటుంది. సో అందుకే గర్భిణీ స్త్రీలు సాధ్యమైనంత వరకు ఇన్ఫెక్షన్స్ కానీ, ఫీవర్కి కానీ, లేకపోతే బయట ఏదైనా తినంగానే విరోచనాలతో మా దగ్గరికి రావటం, ఇవి చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం. అందుకే ఏది తినాలన్నా మితంగా ఉండాలి, లిమిట్గా తీసుకోవాలి. ప్లస్ సాధ్యమైనంత వరకు బయట ఫుడ్ అవాయిడ్ చేసి హోమ్ ఫుడ్ తీసుకుంటే మంచిదని నా అభిప్రాయం. గర్భిణీ స్త్రీ ఈ వేసవి తాపాన్ని తట్టుకోవడానికి ఇంటి వద్ద కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు? వేసవి కాలంలో ఇంట్లో ఎప్పుడు చల్లగా ఉండేటట్టు చూసుకోవాలి. సాధ్యమైనంత వరకు 10-4 గంటల మధ్య టైమింగ్లో ఇంట్లో ఉండేటట్టు చూసుకొని, ఏసీ ఉన్నవాళ్ళు ఏసీ మనము యూజ్ చేసుకోవచ్చు, కూలర్స్ యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే మనం ఉన్న బిజీ స్కెడ్యూల్లో చాలామంది ఆ కూలర్ మ్యాట్స్ కూడా ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటారు. సో సమ్మర్ వస్తుంది అని అంటే కంపల్సరీ ఏసీస్ని కానీ, కూలర్స్ని కానీ వీటిని మనం ఆ మ్యాట్స్ని చేంజ్ చేసుకోవటము, సర్వీస్కి ఇచ్చుకోవటము, క్లీన్ చేసుకోవడం అనేది ఖచ్చితంగా గమనించుకోవాల్సిన పాయింట్. ఎందుకు అంటే కొంతమంది చాలా దగ్గరగా కూర్చునే అలవాటు ఉంటుంది, అలా దగ్గరగా కూడా కూర్చోవద్దు. అలాగే టెంపరేచర్ని చాలామంది వెరీ లోలో, చల్లగా ఉండాలని చాలా లోలో పెడతారు, అది కూడా మంచిది కాదు. మామూలుగా పెంకుటిల్లుండే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు చాలా వరకు నేను చెప్పిన టైమింగ్స్ని అవాయిడ్ చేసి మనము లోపల ఉండగలిగితే మంచిది. జిల్లా ప్రజలందరికీ కూడా మీరు ఇచ్చే సందేశం ఏంటి? ముఖ్యమైన పనులు ఉంటేనే బయటకు వెళ్ళాలి. వేసవి కాలంలో వదులు దుస్తులు, సాధ్యమైనంత వరకు కాటన్ దుస్తులు వేసుకునే ప్రయత్నం చేయాలి. ఎల్లవేళలా ఎప్పుడు కూడా మన శరీరాన్ని హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి. అట్లీస్ట్ 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి రోజు, లేదా 10 నుంచి 12 గ్లాసుల నీళ్ళన్నా తీసుకోవాలి. వీటితో పాటుగా కొబ్బరి నీళ్ళు తీసుకోవచ్చు. మనకి అందుబాటులో దొరికే ఏ ఫ్రూట్ అయినా కూడా, పండ్లైనా తీసుకోవచ్చు. బట్ ఏదైనా కూడా లిమిట్గా ఉండాలి. తప్పనిసరిగా బయట ప్రయాణం చేయాల్సిన పరిస్థితి వచ్చిందే అనుకోండి, ఖచ్చితంగా సన్ స్క్రీన్ లోషన్స్ కానీ, తర్వాత గ్లాస్ షేడ్స్ కానీ, వదులు దుస్తులు, మాస్క్లు ఇవి ధరించుకోవాలి. అలాగే మన ఫైల్ని మనం క్యారీ చేసుకొని వెళ్ళినట్లయితే, ఒకవేళ వేరే ఊర్లో మనము ఉన్నాము, పొరపాటున మనకి అంటే హీట్ స్ట్రోక్ కానీ లేకపోతే ఇబ్బంది అయింది, ఇమీడియట్గా ఆ డాక్టర్ మీరు ఎమర్జెన్సీలో వెళ్ళినప్పుడు ఫైల్ తీసుకొని వెళ్తే ఆ కరస్పాండింగ్ గైనకాలజిస్ట్ కూడా ఫైల్ చూసి మీకు ఎన్ని వీక్స్ ఏంటని తొందరగా వాళ్ళకు కూడా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. తొందరగా వైద్యం అనేది, ట్రీట్మెంట్ అనేది ఇవ్వవచ్చు. సో అందరూ కూడా తప్పనిసరిగా వేసవికాలంలో గర్భిణీ స్త్రీలు వాళ్ళ యొక్క విజిట్స్ మర్చిపోకుండా ఉండి ఇవన్నీ జాగ్రత్తలు పాటిస్తారు అని ఆశిస్తూ జిల్లా ప్రజలందరికీ కూడాను నమస్కారం. నేను మీ డాక్టర్ బండారి ఉషా నవీన్, బృందావన్ హాస్పిటల్, నిజామాబాద్. ఈరోజు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ని షేర్ చేసినందుకు జిల్లా ప్రజలందరి తరఫున, మా ప్రేక్షకుల తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ. గర్భిణీ స్త్రీలు డాక్టర్ ఉషా నవీన్ గారు చెప్పిన జాగ్రత్తలన్నీ పాటించి ఈ వేసవికాలం సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కెమెరా పర్సన్ ఉదయ్తో ఫనీ, భారతీయ ఛానల్, నిజామాబాద్.